ఒక్కరోజు జపాన్ స్కూల్లో కూర్చోవాలంటే 17,000 రూపాయలు. ఆ వివరాలేంటో చూద్దాం. జపాన్ అన్ని రంగాల్లోనూ దూసుకుపోతుంది. ఒకానొక సమయంలో అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న జపాన్ ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాతో పాటు చైనా ఇంకా పలు అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీగా నిలుస్తూ దూసుకుపోతుంది. అందుకు ప్రధాన కారణం అక్కడ విద్యార్థులకు అందిస్తున్న విద్య అంటూ ఒక సర్వేలో వెల్లడైంది. ఆసియాలోనే అత్యుత్తమ విద్యను అందిస్తున్న దేశాల్లో జపాన్ ముందు వరుసలో ఉంది. ఈ విషయాన్ని పలు సంస్థలు నిర్ధారించాయి. అందుకే ఆ దేశంకు వెళ్లి విద్యా వ్యవస్థను చూడడం కోసం, అధ్యయనం చేయడం కోసం వెళ్తున్నారు. జపాన్ కి ప్రతి నెల వందల సంఖ్యలో ఇతర దేశాలకు చెందిన ప్రభుత్వ ప్రతినిధులు, ప్రైవేట్ విద్యా సంస్థల వారు సందర్శకులుగా వెళ్తున్నారు. వారు అక్కడి విద్యా వ్యవస్థను గురించి తెలుసుకోవడం కోసం ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అలాంటి వారి ఆసక్తిని క్యాష్ చేసుకోవడం కోసం జపాన్ కి చెందిన ఒక సంస్థ కొత్త ప్లాన్ తో ముందుకు వచ్చింది. ఇతర దేశాల నుంచి వచ్చేవారు జపాన్ విద్యా వ్యవస్థను తెలుసుకునేందుకు ఇబ్బంది పడకుండా వారికి సర్వీస్ చేయడంతో పాటు తాము లాభపడే విధంగా ఒక బిజినెస్ ను సదరు సంస్థ ప్లాన్ చేయడం జరిగింది. ఉండకోయ అనే జపానీస్ సంస్థ అక్కడి విద్యా సంస్థలతో ఒప్పందాలు చేసుకుని విజిటర్స్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి విద్యా వ్యవస్థను పరిచయం చేస్తూ ఉన్నారు. వివిధ దేశాల నుంచి వచ్చే అతిథులు ముందస్తుగానే ఆన్లైన్ ద్వారా ఆ సంస్థతో చర్చలు జరిపి అన్ని వివరాలు అడిగి తెలుసుకుని బుక్ చేసుకోవచ్చు. జపాన్ లో ల్యాండ్ అయినప్పటి నుంచి అక్కడి విద్యా విధానం గురించి వివరాలు తెలియజేయడం, అక్కడి విద్యా సంస్థలను తిప్పి చూపించడం వంటివి చేస్తారు. ఒక రోజు మొత్తం స్కూల్లో కూర్చొని టీచర్ చెప్పే పాఠాలు వినేందుకు సైతం ఈ సంస్థ ఏర్పాట్లు చేస్తుంది. అలా చేసినందుకు గాను సదరు సంస్థకు విజిటర్స్ 17,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఒక రోజు జపాన్ క్లాస్ రూమ్ అనుభవం పొందాలంటే 17,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంత ఖర్చు పెట్టుకుని అక్కడికి వెళ్లిన వారికి ఈ మొత్తం పెద్ద లెక్క కాదు. అందుకే వారు ప్రతిరోజు ఈ వ్యాపారంలో భారీగా లాభాలను పొందుతున్నారని తెలుస్తోంది. మొత్తానికి తెలివి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఈ సంస్థ మరోసారి నిరూపించింది. విదేశాల నుంచి వచ్చిన వారికి సర్వీస్ చేసినట్లు ఉంది మరియు సంపాదన క్రియేట్ అవుతుంది. ఇది చాలా మంచి బిజినెస్ ఐడియాగా స్థానిక మీడియా సంస్థలు కథనాల్లో పేర్కొన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.